ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మిషనరీలు వందల సంవత్సరాలుగా విద్యా వైద్యాన్ని సేవాభావంతో అందిస్తున్నాయని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. వికారాబాద్లోని పలు చర్చిలలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బైబిల్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇస్తుందన్నారు. తాను కూడా మిషనరీ స్కూల్లో చదివినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగను అధికారికంగా జరుపుతుందన్నారు. ప్రభుత్వ పథకాలలో క్రిస్టియన్లను భాగస్వామ్యం చేయాలని నిర్ణయం తీసుకున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మిషనరీలు వందల సంవత్సరాలుగా విద్యను వైద్యాన్ని సేవాభావంతో అందిస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ మొదలైంది డిసెంబర్ 5. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పుట్టినరోజు కూడా డిసెంబర్ 9 కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్. భారతదేశం భిన్న మతాలకు కులాలకు సమూహం. మన ఆచారాలు గౌరవిస్తూ ఇతరుల ఆచారాలను కూడా గౌరవించడం మానవత్వం. అందరం కలిసి జీవించాలి. ఒకరి కష్ట సుఖాలలో మరొకరు పాలు పంచుకోవాలి. ప్రేమను పంచ